నువ్వు చెప్పింది వినే రకం కాదే. బెదిరించి భయపెట్టే నీతో పని చేయించుకోవాలని నాకు అర్థమైంది. మా పని అయ్యే వరకు నిన్ను వదలను, మీ అమ్మ నాన్నను చూపించను. మేడం మేడం ప్లీజ్ మేడం, ఒక్కసారి మా నాన్నని చూస్తాను మేడం. 20 సంవత్సరాలు ఆగావు, ఇంకొన్ని రోజులు ఆగలేవా? అయినా మీ అమ్మలా మీ నాన్న రోగిష్టివాడేం కాదులే, పాపిష్టివాడు. మేడం మేడం ఏంటి? నా కూతురు అక్కడ టెన్షన్ పడుతుంటే నీకు నాన్న కావాలా? మామ్ ఇంకా కాల్ చేయలేదేంటి? ఆ మంగ దొరికిందా లేదా? ఓ మై గాడ్, అది కానీ దొరకకపోతే రేపు రాత్రి జైతో నేను ఫస్ట్ నైట్ చేసుకోవాల్సి వస్తుంది. మామ్, అది దొరికిందా? దొరికింది బేబీ, నా పక్కనే ఉంది. మన నుంచి తప్పించుకోవాలని, వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి పారిపోవాలని చాలా అతి తెలివి చూపించింది. చివరికి అడ్డంగా దొరికిపోయింది. ఎక్కడున్నారు మామ్? నీ దగ్గరికి వస్తున్నాం బేబీ. నువ్వు ఇంటి బయటకొచ్చి రెడీగా ఉండు. మంగని ఇంట్లోకి పంపించి మనం వెళ్ళిపోదాం. ఓకే మామ్. ఓకే, బాయ్. గేట్ అప్పుడే లాక్ చేశారేంటి? ఇప్పుడెలా బయటికి వెళ్ళని? ఇంకా వేరే దారి లేదు, దూకాల్సిందే. నిత్య గోడ దూకుతోందేంటి? ఈ విషయం వెంటనే జైకి చెప్పాలి. జై, జై, డోర్ తీరా. జై, జై, డోర్ తీరా. జై, జై, డోర్ తీరా. జై, తలుపు తీరా. ఏంటత్తయ్య? నువ్వు పెళ్లి చేసుకుంది ఆడపిల్లనా లేక ఆడదొంగనా? ఏమంటున్నావు అత్తయ్య? ఇందాకేమో తన మెళ్ళో తాళి లేదు, ఇప్పుడేమో గోడ దూకుతోంది. ఇంతకీ ఆ నిత్య కోటీశ్వర్ల బిడ్డ లేక ఇళ్లకు కన్నాలు వేసే పిల్ల? అత్తయ్య, అనవసరంగా నిత్యపై నిందలు వేయకు. నిందలు వేసేదాన్నైతే ఇంట్లో అందరినీ పిలిచి పంచాయతీ పెట్టించేదాన్ని. అది గదిలో ఉందో లేదో చూడు, నీకే తెలుస్తుంది. వెళ్ళు జై, చెప్తున్నాగా వెళ్ళు, వెళ్ళు. నిత్య, నిత్య,
నిత్య 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 మనం ఎంత హెల్ప్ చేసినా దీనికి మాత్రం కృతజ్ఞత అనేదే లేదు. తిన్నింటి వాసన లెక్క పెడుతుంది. వాళ్ళమ్మ తలకి గన్ పెడితే కాని నా దారికి రాలేదు. మోమ్, దీన్ని అక్కడే కాల్చి పారేయాల్సింది, పీడ పోయేది. మర్యాదగా మేము చెప్పేంత వరకు ఈ ఇంట్లోనే పడుండు. మళ్ళీ తోకు జాడించాలని చూసావో మీ అమ్మ నాన్న ఇద్దరూ చేస్తారు. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. ఇంకో ఛాన్స్ ఇచ్చే ఓపిక లేదు నాకు. విన్నావు కదా మంగా, నీ మీద నేను జాలి చూపించినా నిత్యకున్న కోపానికి నీ ఫ్యామిలీ మొత్తం స్మాష్ అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని బుద్ధిగా ఉండు. మళ్ళీ మైండ్ మార్చుకున్నావో మారణ హోమం అంటే ఏంటో చూస్తా. అన్నం పెట్టి ఆదుకున్న చేత్తోనే అంతం చేస్తాను. నిత్య 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 ఆంటీ, మీరిక్కడేం చేస్తున్నారు? అసలు ఈ టైంలో నువ్వు బయటికి ఎందుకు వచ్చావు నిత్య? ఏంటంటీ మీరెందుకు వచ్చారు? అంటే జై, చెప్పు నిత్య. అది అది తాళి కోసం వచ్చాను. తాళి కోసం రావడం ఏంటి? అది మీ ఇంట్లో ఉందని చెప్పావు కదా. అవును. నువ్వు ఇందాకే గోడ దుక్కావని మా అత్తయ్య చెప్పింది. నువ్వు ఇంత ఫాస్ట్ గా మీ ఇంటికి వెళ్ళి ఎలా వచ్చావు? అది అంటే అది నేను మా ఇంటికి వెళ్ళలేదు. మా మామ్కి ఫోన్ చేసి తాళి తీసుకురమ్మన్నాను. అవును జై, బేబీ కాల్ చేయగానే తాళి తీసుకుని వచ్చాను. ఇంతలో నువ్వు వచ్చేసావు అంతే. ఈ మంగ మామూలు కిలాడి కాదు. ఈ మాత్రం దానికి నువ్వు గోడ దూకటం ఎందుకు? మీరు బయట కలుసుకోవటం ఎందుకు? ఇద్దరు ఇంట్లోనే మీట్ అయి ఉండొచ్చు కదా. అంటే జై, తాళి లేదని నన్ను ఇంట్లో అందరూ తిట్టారు కదా. తాళి తీసుకుని ఇంట్లోకి వస్తే మా మామ్ని కూడా ఏమైనా అంటారేమో అని.
సారీ నిత్య, నువ్వు ఇంతగా హట్ అవుతావు అనుకోలేదు. అయిన తాళి కోసం ఎవరైనా గోడ దూకుతారా? అది కూడా ఇంత రాత్రి పూట. నీకేమైనా అయి ఉంటే? అది తాళి లేకుండా ఉండకూడదని. ఆ తాళి లేకపోతే ఇంకో తాళి కట్టుండేవాడు నిత్య. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. పద ఆంటీ, రండి. ఎక్కడికి జై? ఇంట్లోకండి. లేదు జై, వచ్చిన పని అయిపోయింది కదా, మళ్ళీ ఇంట్లోకి వచ్చి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేను వెళ్తాను జై. మీ ఇష్టం ఆంటీ. గుడ్ నైట్. గుడ్ నైట్. నిత్య పద. బేబీ, చూసావా మామ్, తాళి లేదని తిట్లు నాకు, ఓదార్పేమో దానికా? కూల్ బేబీ. శాపంతో డెత్ దానికి, లైఫ్ నీకు. పద. అవ్వా, ఇది గౌరవ మర్యాదలు ఉన్న ఇల్లేనా? కొత్త కోడలు అది రాత్రిపూట గోడ దూకుతుందా? ఇంతకంటే పరువు తక్కువ పని ఇంకేమైనా ఉంటుందా అన్నయ్య? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? మీరు ఏరి కోరి చేసుకున్న బంగారం కాకి బంగారం అని తేలిపోయిందన్నయ్య. అనవసరంగా నిందలు వేయకోదినా. నిజాలు మాట్లాడుతుంటే నిందలంటావేంటి వదినా? కళ్ళారా చూసిందే చెప్తున్నాను. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని కనికట్టు చేస్తాయి చంద్రిక. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నా కళ్ళేం మరీ చిన్నవేం కాదండి, పెద్దవి. ఆవిడ గారు గోడ దూకి వెళ్లటం, ఆవిడని వెతుక్కుంటూ జై వెళ్లటం నేను కళ్ళారా చూశాను. సముద్రంలో ఇది పిల్ల కాలువలో పడి చచ్చినట్టు చివరికి సూర్యదేవర వంశానికి మంచిగతే పట్టింది. పెళ్ళైనా శోభనం కాకపోవడం, 16 రోజులు పండగైనా కాకముందే తాళి తీసేయడం, ఇప్పుడు గోడ దూకటం. గొప్ప కోడలే దొరికిందమ్మా. ఇప్పుడేం చేస్తారో చెప్పండి. ఏం చెప్పాలతే? ఏం చెప్పాలతే? నిత్య, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? తాళి కోసం వెళ్ళింది పిన్ని. తాళి లేకుండా ఉండడం మంచిది కాదని మనం చెప్పాం కదా, అందుకే వాళ్ళ మామ్కి కాల్ చేసి తాళి తెప్పించుకుంది. దానికి గోడ దూకటం ఎందుకు జై? అంటే గేట్ లాక్ చేసింది మోయ. మనల్ని నిద్ర లేపడం ఇష్టం లేక తనే గోడ దూకి వెళ్ళింది. ఎందుకమ్మా అంత సాహసం చేసావు? మాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా. మనతో చెప్పడానికి మొహమాట పడింది డాడ్. మొహమాటం ఎందుకమ్మా? ఇది మనిల్లు. పెళ్లికి ముందు నీకు మీ మామ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇంతమంది ఉన్నావు. నువ్వు ఏది అడిగినా ఏం చేసినా అవుననే వాళ్లే తప్ప కాదనే వాళ్ళెవరున్నారు చెప్పు? అవునమ్మా, తాళి లేకుండా ఉండడం మంచిది కాదని చెప్పామే తప్ప నువ్వు చెడ్డదానివని అనలేదు. ఏమైనా తాళి గొప్పతనం తెలుసుకుని ఇంత పెద్ద సాహసం చేశావు. గ్రేట్ నిత్య. తాళే కాదు, నువ్వు గొప్పదానివని నిరూపించుకున్నావమ్మా. ఓకే, లేట్ అయింది, అంతా వెళ్ళి నిద్రపోండి. నిత్య పద. చీటికి మాటికి గొడవలు చేయడం మానుకో చంద్రిక. అది నీకే మంచిది కాదు. నా కోడలు చిన్నపిల్ల లాంటిదే కాని పరువు తీసే పిల్లైతే కాదదినా. తను తెగించింది తాళి కోసమైతే తమరు బరి తెగించినట్టు బిల్డప్ ఇచ్చారు. బుద్ధొచ్చిందా ఇప్పటికైనా? చంద్రిక, ఉన్నావా పోయావా? ఏదో సునామీ తెచ్చేదాన్లా అందరినీ నిద్రలేపి పంచాయతీ పెట్టావు. నిత్య రాగానే నోరు మూసుకున్నావు. ఇంతేనా నీ ప్రతాపం? మీరొకటి గమనించారా? ఇక్కడ ఎవరూ గుర్తించలేదు కూడా. ఏంటి నీ చేతకంతనమా? నిత్య చీర మారిపోయింది. మార్చుకొని ఉంటుంది. బా, చెప్పేది వినండి.
అది గోడ దూకేటప్పుడు ఆ చీర వేరు, ఇప్పుడు ఇంటికొచ్చేటప్పుడు ఈ చీర వేరు. అంటే వెళ్ళిందొకరు వచ్చిందొకరా? నీకింకా ఆ పిచ్చి తగ్గలేదా? ఒకేలా ఇద్దరు ఎలా ఉంటారు? అబ్బా, ఈ ఇంట్లో ఉన్నారండి. గట్టిగా అరవకే, నిన్ను తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అంతేగాని నేను చెప్పింది నమ్మరా? అబ్బా, నిజమైతే నమ్మేవాణ్ణి. భ్రమల్ని నమ్మటానికి నీకులా నాకు పిచ్చేం లేదు. అనవసరంగా నిద్రంతా చెడగొట్టావు. బ్రహ్మాండం బద్దలు కొడతావు అనుకుంటే బఫోన్లా మిగిలిపోయావు. మళ్ళీ అందరొచ్చి క్లాస్ తీసుకోకముందే వెళ్ళి పడుకుందాం పద. మీరెళ్ళండి. నీ ఇష్టం. ఈ సంవత్సరం నేనొచ్చాను, ఆదాయం వచ్చింది. హే, వాట్స్ రాంగ్ విత్ యూ? మంగా, నిత్య ఒక్కరో ఇద్దరో, నాది భ్రమో నిజమో త్వరలోనే కనిపెడతా. నిత్యా, నిత్యా, లేమ్మా, తెల్లారింది. లే, ఈ రోజుతో 3 రోజుల అంటూ పూర్తయిపోయిందమ్మా. త్వరగా స్నానం చేసిరా, దేవుడి గదిలో దీపం పెడదువు గాని. జై, ఈ రోజు ఆఫీస్కి వెళ్ళకు. ఈ నైట్ నీకు ఫస్ట్ నైట్ ఉంటుంది. ఓకే డాడ్. ఫ్రెష్ అయ్యిరా, పూజ చేద్దాం. అలాగే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం తినదో. చేసి కాదా దయ్యం. ఆ